గుడ్ మార్నింగ్ చూడాలి అందరూ బాగున్నారు కదమ్మా. ఓకేనా? ఎవరు కూడా కరోనా బారిన పడవచ్చు. దయచేసి ఈ చలికాలంలో బాగా విజృంభిస్తుంది కరోనా. దయచేసి జాగ్రత్తగా ఉండండి, పరిశుభ్రతను పాటించిందమ్మా. ఓకే, మరి నిన్న ఎస్టర్డే క్లాస్లో మనం పేజ్ నెంబర్ 35 చెప్పాం. ఒకసారి బుక్స్ ఓపెన్ చేయడం అందరూ. ఓకే, మరి అందరూ ఓపెన్ చేస్తారు కదా. చూడండి, ఒకటి ప్రొడక్ట్ ఆఫ్ పేజ్ నెంబర్ 36లో ఉంది. పేజ్ నెంబర్ 36లో product of two fractions. What is the formula? Product of two fractions is equal to product of numerators by product of denominators. Product of డినామినేటర్స్. చూసారా? మరి ఫ్రాక్షన్స్ని ప్రొడక్ట్ చేసినప్పుడు ఎలా చేయాలి? ఫ్రాక్షన్స్ని ఇంటూ చేసినప్పుడు ఏం చేయాలంటే మనకి బేసికల్లీ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ బై డినామినేటర్. కానీ ఫ్రాక్షన్స్కి ముందు ఏం చెప్తారు? ప్రొడక్ట్ అంటారు. ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్, రెండు ఫ్రాక్షన్స్ని ఇంటూ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఉన్నాయి న్యూమరేటర్స్ వరకు ఇంటూ చేసుకోవాలి, పై కింద ఉన్న డినామినేటర్స్ మాత్రం మనం ఇంటూ చేసుకోవాలి. అది ఎలా ఉంటుంది ఫార్ములా? సార్ లోపల పదం పేజీ నెంబర్ 37 ట్రై చేస్తుంది చూడండి. ట్రై చేస్తూ ఇక్కడ 2/3 ఇంటూ 4/5 ఇచ్చింది. చూడండి ఒకసారి 2/3 ఇంటూ 4/5 అంటే దిస్ ఈజ్ ద న్యూమరేటర్స్, దిస్ ఈజ్ ద డినామినేటర్స్. 2 4 8 బై 3 5 15. చూసారా? ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ అంటే ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్. ఈ టూ ఫ్రాక్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 2 ఇంటూ 4 8 బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 3 ఇంటూ 5. ఇలా మనం ఫ్రాక్షన్స్ని ప్రొడక్ట్ చేయాలి. చేసినప్పుడు ఇక్కడ వచ్చిన ఆన్సర్ సార్ అందులో చెప్పారు కదా. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే 1/5 ఇంటూ 2/7 1 2 2 బై 35 5 7 35. ఇక్కడే చెప్తుండో సెకండ్ అందులో నేను పక్కన రాసుకొని 1/5 ఏమొస్తుంది? ఈజ్ గ్రేటర్ దాన్ 2/35. 1 2 5 భాగాలు చేయటం తేలిక, 2ని 35 భాగాలు చేయటం తేలిక. అంటే ఏది చిన్నగా ఉంటుందంటే 2/35 లోయెస్ట్. నెక్స్ట్ 2/7 ఈజ్ గ్రేటర్ దాన్ ఆటోమేటిక్గా 2/35. సేమ్ అదే అలాగే వచ్చింది. నెక్స్ట్ 3/5 ఇంటూ బాక్స్ ఇచ్చింది కదా బై 2. లాస్ట్ ఆన్సర్ ఇచ్చిండు 21/10 ఇచ్చిండు. అంటే ఈ బాక్స్లో ఏమన్నా 7 ఉండాలి. 3 7 21 బై 5 2 10. ఇప్పుడు మనం 3/5 ఈజ్ లెస్ దాన్ 21/5 10. ఓకే కదా? దీన్ని చేస్తే వచ్చింది 3/5 చేస్తే 5 0 0 5 6 30. అంటే ఇక్కడ 0.6 వచ్చింది దీని ఆన్సర్. మా దీని ఆన్సర్ 2.1 వచ్చింది. కాబట్టి 2.1 బిగ్గెస్ట్. నెక్స్ట్ 7/2 ఈజ్ గ్రేటర్ దాన్ 21/10. 21/10 చేస్తే 2.1 వచ్చింది. 7ని 2 టేబుల్తో చేస్తే 2 3 6 1 అంటే పాయింట్ యూజ్ చేసి అంటే 3.5 వచ్చింది. కాబట్టి 21/10 కంటే 7/2 బిగ్గెస్ట్. నెక్స్ట్ 5 ఇక్కడ థర్డ్లో ఉంటుంది కదా 5 బాక్స్ ఇంటూ 4/3 ఈజ్ ఈక్వల్ టు 4 5 20 అని చెప్పేసిండు. మరి ఇక్కడ ఏమున్నది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 6 అట. అంటే 2 3 6. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే 20/6 2 4 2.5 6. ఓకే, ఇదే పెద్దది 5/2. నెక్స్ట్ 4/3 కంటే 3 1 3 20/6 పెద్దది. ఇలా రాసుకోండి. ఇలా గ్రేటర్ లెస్ దాన్ సెకండ్ బాక్స్లో లాస్ట్లో చెప్పాలంటే ప్రొడక్ట్ ఈజ్ లెస్ దాన్ ఆఫ్ ఈచ్ అదర్ ఫ్రాక్షన్స్ కదా, అదే మాట రాసుకోండి. నో ప్రాబ్లం. ఒకసారి బిగ్గెస్ట్ ఒకసారి స్మాలెస్ట్ కదా, దాన్ని బట్టి మీరు రాసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3 చూద్దాం. Exercise 3. What is asking first question? Find each of the following products. ప్రతి ఒక్కదాని ప్రొడక్ట్ చేయండి అమ్మా. 5/6
into 7 by 11. Product of fractions equal to product of numerators by product of denominators అని ఫార్ములా నేర్చుకున్నాం కదా. ఓకే, ఇవి మొత్తం ఏంటిది న్యూమరేటర్స్ బై డినామినేటర్స్. టోటలీ 5 7 are 35 by 11 6 are 66. Okay, first one finish. And the second one 6 into 1 by 5. ఓకే, ఇది కూడా దీని పైన ఏదంటే 1 ఉన్నట్టు, అంటే ఇక్కడ ఇది ఈ రెండు న్యూమరేటర్స్, ఈ రెండు డినామినేటర్స్ కాబట్టి 6 1 are 6 by 5. నెక్స్ట్ థర్డ్ వన్ 2 1 by 3 into 3 1 by 4. Given fractions is a mixed fractions, so same into improper fractions. 2 3 are 6 plus 1 7 by 3 into 5 3 are 15 plus 1 16 by 5. Product of fractions, what is the formula? Product of numerators by product of denominators. So product చేయండి 7 into 16 by 3 into 5. 16 7 ఏమొస్తుంది 112 by 15 అంతేనా. నెక్స్ట్ ఈ మూడు అయిపోయినాయి. మల్టిప్లై అండ్ రెడ్యూస్ లోయెస్ట్ ఫార్మ్స్. కింద వాడిని చూసి సెకండ్లో ఏం చెప్తుండో, రెడ్యూస్ అంటే తగ్గించండి, లోయెస్ట్ ఫార్మ్ చాలా కనిష్ట పదాల్లో రాయండి అని తెలుగులో మీనింగ్. సెకండ్ వన్, సెకండ్లో ఫస్ట్ వన్ 2 by 3 into 5 1 by 5. 2 by 3 into, this is the mixed fraction change into proper fraction. 5 5 are 25 plus 5 26 by 5. Okay, 2 into 26 by 3 into 5. 2 26 are 52 by 15. మరి దీని లాస్ట్ వాళ్ళు రాయగలము చూడండి. 3 టేబుల్ క్యాన్సిలేషన్ చేస్తా. 14 3 are 52 కదా. ఓకే, 3 1 are 3 పోతే 22 వస్తుంది. 12 14 3 are 42 15 16 ఏ టేబుల్ పోయేటట్లేదు కదా. 52 by 15 మరి ఏ టేబుల్ పోయే అవకాశం కనబట్లేదు మరి. నెక్స్ట్ 2 by second one 2 by 7 into 1 by 3. 2 into 1 by 7 3 are 7 into 3. 2 1 are 2 by 21. And then reduce అని చేస్తే ఆల్రెడీ రెడ్యూస్లో ఉంది. దీన్ని ఏదైనా చేద్దాం అనుకుని కానీ ఏ టేబుల్ పోయే అవకాశం కనిపించగా ఆగేసాం. కింద అయితే 3 టేబుల్ 3 5 పోయి మరి 10 3 టేబుల్ పోవట్లేదు. 10 2 టేబుల్ పోయే అవకాశం ఉంది. మరి 4 టేబుల్ కూడా పోయే అవకాశం ఉంది కదా. థర్డ్ వన్ 9 by 3 into 5 by 5. Okay, 9 into 5 by 3 into 5. 5 5 cancel. 3 1 are 3 3 are 3. That is also 3. Okay nana, ఈ మూడు క్వశ్చన్లు కూడా చెప్పాను నేను. ఓకే, ఫర్ థర్డ్ వన్, విచ్ వన్ ఈజ్ అ గ్రేటర్? విచ్ వన్ ఈజ్ ద గ్రేటర్? కింద పడిన రెండు ఇచ్చిన కింద ఇచ్చి ఇవ్వబడినాను కదా. విచ్ వన్ ఈజ్ ద గ్రేటర్ అని ఆస్కింగ్. 2 by 5 or 4 by 7 or 3 by 4 of 1 by 2. This is the asking and given question. Okay, which one is the greater? ఇది ఒకటి క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్. ఈ రెండింటిలో కూడా ఏది పెద్దదో రాయాలి. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. మరి 2 by 5 హాఫ్ మీన్స్ ఇంటూ నెక్స్ట్ 4 by 7 or 3 by 4 హాఫ్ మీన్స్ ఇంటూ 1 by 2. Okay, multiply that with 2 4s are 8 by 5 7s are 35 or
3 1 3/8. మరి ఇలా ఉంటే మనం చెప్పలేం కదా, ఇది ఎందుకంటే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, ఇది కూడా ప్రాపర్ ఫ్రాక్షన్, కానీ లైక్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. ఓకేనా, చేంజ్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్ రాస్తున్నాం. చేంజ్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్. లైక్ ఫ్రాక్షన్లో మార్చినప్పుడు మాత్రం మనం ఈజీగా విచ్ ఇస్ ద గ్రేటెస్ట్ అండ్ విచ్ ఇస్ ద స్మాలెస్ట్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, దేర్ఫోర్ 8/35 ఇక్కడ కామా పెట్టుకుంది, 6 వద్దు, 3/8. మరి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ నెంబర్స్ని ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం 35, 8. మరి 35, 8 ఇలా మనం ఎల్సిఎం చేసినప్పుడు ఏ టేబుల్ పోయే అవకాశం ఉండదు కదా. 8 ఏమో 4th టేబుల్లో పోదు, 2 టేబుల్లో పోదు, కానీ ఇది 5 ఏమో 7th టేబుల్లో 5 టేబుల్లో పోదు 35. కాబట్టి రెండు ఒకే రకమైన టేబుల్లో పోవట్లే కదా. 35 × 8 చేయండి. 8 5 40, 8 3 24, 280. ఓకే, 280 రాద్దాము. ఫస్ట్ ఇక్కడ 35 ఉంది కదా, 35 8తో చేస్తాం కాబట్టి 35 పైన 8 ఉంది. ఈ రెండింటి ఆన్సర్ చేస్తే 280/8తో 35 వస్తుంది. 35 కదా ఆల్రెడీ, కాబట్టి 8 వస్తుంది. మళ్ళీ 8 కామా ఇక్కడ ఆల్రెడీ 280/8 టేబుల్తో చేస్తే మనం 35 వచ్చింది. ఈ 35 8 పైన 3 ఉంది. నెక్స్ట్ 8 8 64, కామా 35 3 105/20. రైట్ ద డివైడ్ పార్ట్స్. 64/280, కామా 105/280. ఇప్పుడు ఆల్రెడీ రెండు డినామినేటర్స్ ఈక్వల్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు 280 మనకు అవసరం లేదు. ఇప్పుడు న్యూ మైనస్ పరిశీలిస్తే 64 105. 64 పెద్ద, 105 పెద్ద, 105. సో greater is 105/280. ఇప్పుడు 105/280 దేనికి సంబంధించింది? నెక్స్ట్ మరలా గ్రేటర్ ఈజ్ 3/4 of 1/2. 1/2 ఇది మీరు రాసి రెండింటిలో పెద్దదంటే ఇది వచ్చింది, విచ్ ఇస్ ద గ్రేటర్ అంటే ఇది. మరి నెక్స్ట్ సెకండ్ వన్ మీరు చేయగలరా? చేయలేరా? సరే చూద్దామని చెప్తామని. సేమ్ మోడల్, ఇదే మోడల్. ఇక్కడ క్లాస్ రూమ్లో ఉన్నట్టు నేను చెప్పేవాడిని, చేయించేవాడిని. సరే ఇళ్ళలో ఉన్నారు కాబట్టి అందుకేనా బుక్ స్పీడ్ కావట్లేదు. 1/2 of 4/7 or 2/3 of 3/7. సేమ్ అడుగున్నా చెప్పినట్లే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాద్దాం. సొల్యూషన్ 1/2 of means into 4/7 or 2/3 of means into 3/7. ఓకే, 2 1 2 2 క్యాన్సిల్ 3 1 3 1 అయిపోయింది. 1 × 2 బై ఇక్కడ 1 మిగిలింది, ఇక్కడ 7 ఉంది. 7 ఆర్ 2 ఇక్కడ 1 వస్తే ఇంటూ 1 బై 1 × 7. 1 2 2/7 ఆర్ 2/7. విచ్ ఇస్ ద గ్రేటెస్ట్? Now which is the greatest? Both are equal. 2/7 is equal to 2/7. Okay, write the both are equal. రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఎక్కించినమ్మా. రెహనా వర్క్స్ 2.5 hours each day on her embroidery. She completes the work in 7 days. How many hours did she take to complete her work? రెహనా అనే అమ్మాయి ఒక రోజులో 2.5 గంటల సమయం వెచ్చించి ఎంబ్రాయిడరీ, కుట్లు వెళ్ళక ఉంటాయి కదా, అలాంటి పని చేస్తుందంట. షీ కంప్లీట్స్ ద వర్క్ ఇన్ 7 days. 7 రోజులు తన పనిని తను పూర్తి చేస్తే ఇంతకీ 7 రోజులు మొత్తం మీద ఎన్ని గంటల సమయం తీసుకుంది? ఒక రోజుకి 2.5 గంటలు, అలాగే 7 రోజులు చేసిందంట. ఓకే, రైట్ సైడ్ క్వశ్చన్. Time taken by Rehana
వేహన ఆర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఈచ్ డే ఇది ఈక్వల్ టు 2.5 అవర్స్. ఒక రోజులో 2.5 గంటల సమయం ద్వారా తీసుకుంటుంది. ఓకే, షీ టేకెన్ టోటల్ డేస్ అంటే ఆమె ఎన్ని రోజులు తీసుకుంది? టోటల్ డేస్ 7 days. ఒక రోజులో 2.5 గంటలు, అలాగే మొత్తం 7 రోజుల సమయం పనిచేస్తుంది. 1/2 into 7. ఓకే, 2.5 hours means మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్. దిస్ ఈస్ సేమ్ into ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 2 2s are 4 plus 1 5/2 into 7. 5 7s are 35/2. ఓకేనా? దీన్ని మనం ఇంప్రాపర్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేయండి. 2 1s are 2, 1 taken 5, 2 7s are 14, remainder is 1 is equal to 17 1/2 hours. 17.5 hours. 17.5 hours did she take to complete her work. Okay Nana, take to complete her work. తన యొక్క వర్క్ని కంప్లీట్ చేయడానికి తను తీసుకున్న సమయం ఏంటంటే 17.5 hours. ఇలా 7 days తను తీసుకుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఓకే, తీసుకున్నారు కదా, నీట్గా ఎక్కించుకోండి. A truck travels 8 km using 1 liter of petrol. How much distance will it cover using 10 2/3 liters of petrol? ఇక్కడ ఫస్ట్ యొక్క మీనింగ్ ఏదంటే 1 లీటర్ పెట్రోల్తో ఒక ట్రక్ ఉంటుంది కదా, పెద్ద ట్రక్, లారీ చూస్తాం కదా మనం. లారీ అంటారు, పెద్ద ట్రక్ వేసుకొని పోదు కదా, దాన్ని ట్రక్ లారీ అంటారు. ఆ ట్రక్ వేసుకుని అది ఆ ట్రక్ ఏం చేస్తుందంటే 1 లీటర్ పెట్రోల్తో 8 కిలోమీటర్ల దూరం పోతే 10 2/3 లీటర్ పెట్రోల్ అందులో వస్తే ఎన్ని కిలోమీటర్లు రన్ చేస్తుంది? ఓకేనా? యూజ్ ఆఫ్ 1 లీటర్ పెట్రోల్. 1 లీటర్ పెట్రోల్ ఎంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు అంట? ట్రక్ ఎంతవరకు యూజ్ చేస్తుంది? 8 కిలోమీటర్. గివెన్ పెట్రోల్ మొత్తం ఎంత పెట్రోల్ ఇచ్చారు? గివెన్ పెట్రోల్ ఈజ్ 10 2/3 liters. ఓకే, 10 2/3 మీన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్. దిస్ చేంజ్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, 10 3s are 30 plus 2 32/3 liter. Therefore 32/3 into 8తో మల్టిప్లై చేయండి. ఎందుకంటే 1 లీటర్ పెట్రోల్ తోటి మనం 8 కిలోమీటర్లు వెళ్ళిపోతే మరి 32/3 లీటర్ పెట్రోల్ తోటి ఎంత దూరం వెళ్ళాలని ఇంటూ చేయాలి మనం. ఎందుకంటే మనం స్టార్టింగ్ ఏం చేసుకున్నాం? ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనుకున్నాం కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. ప్రొడక్ట్ మీన్స్ ఇంటూ కదా, అందుకోసం. ఓకే, 32 into 8. 8 2s are 16, 8 3s are 24 plus 1 25. 256/3. ఓకే, చేంజ్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ చేంజ్ కదా. 3 8s are 24, 1 taken 6, 3 5s are 15 and remainder is 1. Therefore 256/3 is equal to 85 1/2 kilometers. Okay, 85 and kilometers distance will cover 10 2/3 liters of petrol. అది ఓకే, నేను ఇప్పుడైనా చెప్తున్న హోంవర్క్ లెక్కలు మాత్రం పర్ఫెక్ట్ విన్నారు కదా. విన్నదాన్ని అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్న దాన్ని రాయండి. ఒకవేళ ఏమైనా లెక్కలు అర్థం కాబట్టి పదే వీడియో చూడండి, నో ప్రాబ్లం.
అలాగే వీడియో చూసేటప్పుడు అక్కడ టీవీ దగ్గర కానీ సౌండ్ ఎక్కువ వచ్చే కాడ చూడకుండా ఏకాంతంగా ఉండి మంచిగా వినండి అమ్మా. సిగ్నల్ వచ్చే కాడ వినండి. చెప్పిన ప్రతి వర్క్ కూడా ఖచ్చితంగా రాయండి. కొంతమంది అసలు రావట్లేదు. అందరూ కూడా వచ్చి అందరూ వీడియో చూసి అందరూ హోంవర్క్ పంపించండి. ఓకేనా? టేక్ కేర్, బాయ్.